అసలు పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి? పాపం అంటే మనకు నష్టం చేసేదైనా ఇతరులకు నష్టం చేసేదైనా దాన్ని పాపం అంటారు. ఇక పుణ్యం అంటే మనకు లాభం చేసేదైనా ఇతరులకు లాభం చేసేదైనా పుణ్యం అవుతుంది. అంటే మనము ఏ పని చేసినా మనకు ఇతరులకు లాభం కలిగే పని చేయాలి, అదే నిజమైన పుణ్యం. దానివల్ల మనకు సుఖం కలుగుతుంది. మనకు నష్టం కలిగే పని చేసినా ఇతరులకు నష్టం కలిగే పని చేసినా దానివల్ల పాపం కలుగుతుంది, దానివల్ల మనకు దుఃఖం వస్తుంది. కనుక మనము ఎప్పుడైనా ఆలోచించి మనకు లాభం కలగాలి, దాని ద్వారా ఇతరులకు కూడా నష్టం కలగకుండా మనం ప్రయత్నం చేయాలి. అదే మన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఉండాలి.